హాయ్ అండి, మధుర ఇన్ బ్లాగ్ జోన్. ఈరోజు మనం కొబ్బరి బియ్యంతో కేక్ చేసుకోబోతున్నాం. ఇది హెల్త్కి చాలా మంచిది. పిల్లలకి, పెద్దోళ్ళకి అందరికి కూడా హెల్త్కి చాలా మంచి ఫుడ్ ఇది. ఇప్పుడు బియ్యం తీసుకొని ఒక 2 సార్లు కడిగి మంచినీళ్ళు వేసి ఒక 3-4 గంటల పాటు నానబెట్టుకోవాలి. బాగా నానిన బియ్యాన్ని మిక్సీలో వేసుకోవాలి. కొబ్బరి ముక్కలుగా కట్ చేసుకొని ఒక 2 యాలక్కులు కూడా వేసుకొని బాగా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి వాటర్ వేసి. ఇలా దోశల రుబ్బులాగా మెత్తగా చేసుకున్న తర్వాత ఏ కప్పుతో అయితే మనం బియ్యం తీసుకున్నామో అందులో సగం కప్పు బెల్లం తీసుకొని కొద్దిగా వాటర్ వేసి కొంచెం మరిగేంత వరకు ఉంచుకొని, పాకమే రావసరం లేదు, అది తీసి ఈ మిక్సీ చేసుకున్న దాంట్లో వడపోసుకోవాలి. ఆ 2 బాగా కలిపిన తర్వాత కొద్దిగా ఉప్పు, కొంచెం వంట సోడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకొని అందులో బాదం పప్పు, జీడిపప్పు, కిస్మిస్ ముక్కలు చేసుకొని, ఒక కొబ్బరి ముక్క కూడా ముక్కలు చేసుకొని అవి మొత్తం బాగా ఎర్రగా వేగించుకోవాలి. ఇలా వీడియోలో చూపించినట్టు ఎర్రగా వేగిన తర్వాత ముందుగానే కలిపి పెట్టుకున్నది ఆ మిశ్రమాన్ని అందులో వేసేయాలి. మొత్తం వేసేసిన తర్వాత నీట్గా మూత పెట్టుకోవాలి, కలపొద్దు. అలా మూత పెట్టి ఒక పావు గంట సేపు సిమ్లో పెట్టి ఉంచుకుంటే చాలు, తయారైపోతుంది. మధ్యలో ఒకసారి మూత తీసుకొని చూస్తే ఇలా తయారైన తర్వాత అంతే, తీసేస్తే మొత్తం అయిపోతున్నట్టే. తీసి టర్న్ చేసుకోవాలి, అంతే. ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి బియ్యం కేక్ రెడీ. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.